మయోసైటిస్ వచ్చింది, ఇండస్ట్రీ నుంచి మాయమైపోతుంది. డివోర్స్ తీసుకుంది, డిప్రెషన్ తో కెరియర్ పార్ట్ చేసుకుంది. ఫ్లాప్స్ వస్తున్నాయి, ఆఫర్స్ దూరం అయిపోతున్నాయి అనుకుంటున్నారా? అదే దూకుడు అదే జోరు అంటున్నారు సమంత. రేసులోకి వస్తే నాతో నిలబడేదెవరు, నన్ను ఢీ కొట్టేదెవరంటూ సవాల్ చేస్తున్న శామ్ తప్పుదోవ పట్టిందని విమర్శించారు కొంతమంది నెటిజన్స్. సమంత ఇటీవల యూట్యూబ్ లో ఆరోగ్యం ఆధారిత పాడ్కాస్ట్ ను విడుదల చేశారు. దానికి టేక్ 20 హెల్త్ పాడ్కాస్ట్ సిరీస్ అని పేరు పెట్టారు. పాడ్కాస్ట్ మొదటి ఎపిసోడ్ అండర్స్టాండింగ్ లో ఆటో ఇమ్యూనిటీ పేరుతో 3 వారాల క్రితం ఫిబ్రవరి 19న విడుదల చేశారు. ఆ తర్వాత రెండవ ఎపిసోడ్ డిటాక్స్ పాత్వేస్ పేరుతో ఫిబ్రవరి 29న వచ్చింది. ఈ 2 ఎపిసోడ్లలో ఆరోగ్య సమస్యల గురించి వెల్నెస్ కోచ్ న్యూట్రిషనిస్ట్ ఆల్కేష్ షరోత్రితో కలిసి చర్చించారు. డిటాక్స్ పాత్వేస్ మధ్యలో పాడ్కాస్టర్లు డాన్లైన్ అనే హెర్బ్ కాలేయ ఆరోగ్యానికి మెరుగుపరచడానికి ఉత్తమ ఔషధం అని చెప్పారు. దీనిపై ప్రముఖ లివర్ డాక్టర్ తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. డాన్లైన్ అనే హెర్బ్ కాలేయ ఆరోగ్యానికి మెరుగుపరచడానికి ఉత్తమ ఔషధమని ఆ పాడ్కాస్ట్ లో చేర్చడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అవగాహన లేకుండా ఫాలోవర్స్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. వెల్నెస్ కోచ్ నిజమైన వైద్యుడు కూడా కాదు, కాలేయం పనితీరు గురించి బహుశా ఆయనకు అసలు తెలీదు అని డాక్టర్ తన ట్విట్టర్ ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్స్, కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.